షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, రోమీలకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 8వ పత్రిక 1వ వచనము. కాబట్టి ఇప్పుడు యెహోవా మెస్సీనందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మరి మన పితరులందరూ ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులం అవుతామని ఉపదేశించబడి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతిమంతులైన వారు కొందరు ఉన్నారు. కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేక మరి వారు నీతి నుంచి తప్పిపోయిన వారు ఉన్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెబుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటనగా, ఇప్పుడు యెహోవా మెస్సీనందు నిలిచి ఉన్నవారికి, యెహోవా మెస్సీనందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకనగా ధర్మశాస్త్రము ఏదైతే చేయజాలకపోయిందో ఆ ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన మన పాప దోష శిక్షనంతా ఆయన గొల్గతాగిరిలో ఆయన మోసాడు, ఆయన రక్తమును కార్చాడు. ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు ద్వారా మన పాపములన్నీ తుడిచిపెట్టబడ్డాయి. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇంకా ఏమాత్రం శిక్షా విధి లేదు. ఎందుకు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏం పొందుకుంటారు? పరిశుద్ధాత్మ అనే వరను పొందుకుంటారు. ఎందరైతే ఆత్మను పొందుకుంటారో, ఆ ఆత్మ అనే యొక్క కృపావరం పొందుకుంటారో, ఆ ఆత్మ యొక్క నియమం ఏంటి? ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావో, పరిశుద్ధాత్మకు నివాస యోగ్యంగా నీ దేహమును పవిత్రమైన ఆలయముగా ఉంచుకున్నావో, అప్పుడు ఏ శిక్షావిధి నీకు లేదు, ఏ పాపము నిన్ను ఏలదు, ఏ దోషము నిన్ను ఏలదు. ఎందుకు? నీవు పరిశుద్ధాత్మను నిలయంగా పెట్టుకున్నావు. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నాడు. నేను ఇంకా ఏమాత్రము పాపపు తలంపులు, పాపపు చూపులు, పాపపు మాటలు నీకు రానివ్వడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలో నిలయము చేస్తున్నాడో, నివాసం చేస్తున్నాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేతను నడిపించబడుతున్నావో, అది ఆత్మ యొక్క నియమము. ధర్మశాస్త్రం యొక్క నియమమేమో దినదినము వారు భయపడేవారు, దినదినము ధర్మశాస్త్రం మీరుతా నియమమని. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం ద్వారా వచ్చే శిక్షనంతా కొట్టివేసిన ఆ యెహోవా మెస్సీయ పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు మనకు. కాబట్టి ఎప్పుడైతే ఈ దేహాలను పరిశుద్ధాత్మకు నివాస యోగ్యంగా నిలయాలుగా ఉంచుతున్నామో, ఇక ఎంత మాత్రం మనకు ఏ శిక్షా విధి లేదు. అన్ని శిక్షలన్నీ ఆయననే భరించాడు. మన శిక్షనంతా కొట్టివేశాడు. మన పాపదోష శిక్షనంతా ఆయన భరించాడు. కాబట్టి బిడ్డలారా, ఆయన యందు నిలిచి ఉన్నవారికి, ఆయన యందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. మనం ఆయన రాజ్యమును స్వతంత్రించుకునే వారము. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరలోకపు తండ్రి, మహాగణుడా, అవును ఆయన అపోస్తలుడైన పౌలు గారు, సౌలు గారు ద్వారా సెలవిస్తున్నారు, యెహోవా మెస్సీనందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకనగా పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి ఆత్మ యొక్క నియమము వారు కలిగి ఆత్మలో నిలిచి ఉన్నారు. కాబట్టి వారి దేహాల్లో పరిశుద్ధాత్మకు నివాస యోగ్యంగా ఉన్నాయి. కాబట్టి వారికి ఏ శిక్ష లేదని, ఏ పాపం వారిని ఏల జాలదని మీరు తెలియపరిచిన మాటలను బట్టి స్తోత్రము చెల్లిస్తూ యెహోవా మెస్సీ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సీ వారి యొక్క దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.